ఒక పచ్చటి మైదానంలో యాపిల్, మ్యాంగో ఈ రెండు డాన్స్ వేస్తూ ఉంటాయి. మ్యాంగో ఏమో గజ్జలు కొడుతూ ఉంటే, యాపిల్ ఏమో జచ్చనక్క జచ్చనక్క అంటూ ఎగురుతూ ఉంది. ఇవి రెండు చాలా సంతోషంగా ఆడుకుంటూ ఉంటాయి. కానీ ఒకరోజు యాపిల్కి మనసు చెడింది. యాపిల్ మాత్రం చాలా పొగరుగా నీకంటే అందంగా నేనే ఉంటానంటూ తన కలర్స్ అన్నీ చూపిస్తూ తను రంగురంగులుగా మారుతూ ఉంది. దానికి మ్యాంగో అదేం కాదు, మన ఇద్దరం అందంగానే ఉంటాము, మన ఇద్దరం బాగుంటాం బావా, మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ కదా అన్నా కానీ వినకుండా మ్యాంగో చూడు, నేను ఒక సెల్ఫీ తీసుకుంటాను, అదే ఒక ఫోటో తీసుకొని నీకు చూపిస్తాను, నేను చాలా అందంగా ఉంటాను అని నువ్వే ఒప్పుకోవాలి అని అంది యాపిల్. దానికి మ్యాంగో అదేం కాదు బాబు, మన ఇద్దరం బాగుంటాం అన్నా కానీ వినకుండా యాపిల్కు చాలా కోపం వచ్చి గిరిగిరా గిరిగిరా తిరుగుతుంది. నువ్వు నేను అందంగా ఉన్నానని ఒప్పుకోవటం లేదు, నాకు చాలా కోపం వస్తుంది, మనిద్దరం ఒక పందెం వేసుకుందాం, ఎవరి దగ్గరికైనా వెళ్ళి మనం అందంగా ఉన్నాము, మన ఇద్దరిలో ఎవరు అందంగా ఉన్నామో అని అడుగుదామని అంది. సరే అని చెప్పేసి మ్యాంగో, యాపిల్ రెండు స్టైల్గా నడుచుకుంటూ వెళ్తున్నాయి. వెళ్ళేటప్పుడు నేనే అందంగా ఉన్నానని చెప్తారు చూడు అందరూ అంటుంది యాపిల్. అదేం కాదులే బావా, మన ఇద్దరం బాగానే ఉంటాము అని అంటుంది యాపిల్. దూరంగా ఒక ముసలావిడ ఉంది, అక్కడికి యాపిల్ వెళ్ళిపోతూ ఉంది. కానీ మ్యాంగో మాత్రం వెనకాలే నించుంది. ఎందుకంటే ముసలమ్మ ఒక పిచ్చిదానాలు కనపడుతుంది మ్యాంగోకి. యాపిల్ మాత్రం స్టైల్గా నడుచుకుంటూ ముందుకెళ్తుంది. కానీ ఒక్కసారి యాపిల్ మాయమైపోయింది. తర్వాత ముసలమ్మ మాత్రం ఆమె పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటూ ఉంటుంది. ఏమిటి 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 అనుకుంటూ, ఎవరు మీరు, దూరంగా నిలబడ్డారే, నా దగ్గరికి రండి అంటూ బామ్మ ఒక్కతే మాట్లాడుకుంటూ ఉంటుంది. అలా మాట్లాడుకుంటూ ఏవేవో చెబుతుంది. అవన్నీ విన్న యాపిల్ మ్యాంగో సరేలే మంచిదనాలే కనపడుతుంది, ఎవరి దగ్గరికి వెళ్ళి అడుగుతాము, మన ఇద్దరిలో ఎవరు అందంగా ఉండాము అంటూ యాపిల్ స్టైల్గా నడుస్తుంది. మ్యాంగో మాత్రం మన ఇద్దరం బాగానే ఉంటాం బావా అంటూ ముందుకు వెళ్ళారు. అప్పుడు ముసలమ్మని అడుగుతారు, మాలో ఎవరు బాగున్నారని అడిగితే మీ ఇద్దరు బాగానే ఉంటారు అని అంది. ఆ మాటలు విన్న యాపిల్కి చాలా కోపం వస్తుంది. యాపిల్ మ్యాంగోకి మాత్రం చాలా సంతోషం వేసింది. నేను చెప్పాను కదా బావా, మన ఇద్దరం బాగానే ఉంటామని అని చెప్పినా కానీ యాపిల్ వినకుండా కోపపడుతూ ఉంటుంది. సరే ఇంకా మీ ఇష్టం, మా అమ్మాయి ఉంది అక్కడికి వెళ్ళి అడగండి అంటది. సరే అని చెప్పేసి యాపిల్ మ్యాంగో రెండు మళ్ళా స్టైల్గా నడుచుకుంటూ ముందుకు వెళుతూ ఉంటాయి. బామ్మ చెప్పింది కదా వాళ్ళ అమ్మాయి ఉందని, ఆ అమ్మాయి కాడికి వెళ్ళి అడుగుదాం, మన ఇద్దరు ఎవరు బాగున్నారు, తప్పకుండా నేనే బాగుంటాను అని అంటది అని అంది యాపిల్. అమ్మాయి దగ్గరికి వెళ్ళేసరికి అమ్మాయి ఎవరు వీళ్ళు ఇటు వస్తున్నారు, నా దగ్గరకు వస్తున్నారు ఏంటి అని అమ్మాయి వాళ్ళని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. అప్పుడు యాపిల్ ఆ అమ్మాయిని అడుగుతూ ఉంది, మా ఇద్దరు ఎవరు బాగుంటారు నువ్వు చెప్పు అని అనేసరికి మీ ఇద్దరు బాగుంటారు, నువ్వు రెడ్ కలర్లో ఉంటావు, మ్యాంగో ఎల్లో కలర్లో ఉండి చాలా బాగుంటారు మీ ఇద్దరు చాలా రుచికరమైన పండ్లు మరియు ఆరోగ్యకరమైన పండ్లు మీ ఇద్దరు అన్న చెప్పిన మాట వినకుండా యాపిల్ మాత్రం కోపంగా గిరగిరా తిరుగుతూ ఉంది. సరే ఇంకా మీ ఇష్టం, నేను చెప్పాల్సింది చెప్పాను అంటూ అమ్మాయి మీరు ఇంకెవరి దగ్గరికైనా వెళ్ళి అడగండి, వాళ్ళు ఏం చెప్తారో అది వినండి అంటూ చెప్పింది అమ్మాయి. అయినా కానీ యాపిల్ కోపం తగ్గలేదు. మ్యాంగో మాత్రం సంతోషంగా నవ్వుతూనే ఉంది. సరే ఇక మీరు వెళ్ళండి అంటూ అమ్మాయి చెప్పింది. సరే మనం వెళ్దాం పద అనుకుంటూ మళ్ళా బయలుదేరారు. పాపం ఈ చిన్ని యాపిల్ పండు మ్యాంగో పండుని చూసి పైన ఆకాశం కూడా అమాయకుల్లాగా ఉన్నారే అని అంటూ ఆకాశం కూడా వీళ్ళని చూసి చిన్నగా నవ్వుతూ ఉంది. వీళ్ళు మాత్రం స్టైల్గా నడుచుకుంటూ ముందుకు వెళ్తారు. కానీ దూరంగా ఒక చోట నెమలి పురిగిపుతుంది, చిలకేమో ఎగురుతూ ఉంది. వాటిని గమనించిన చూడండి ఎంత అందంగా ఉన్నాయో అనుకుంటూ వాటి దగ్గరికి వెళ్ళి అడగాలని
యాపిల్ మ్యాంగో డిసైడ్ అయ్యి వాటి దగ్గరికి బయలుదేరి వెళ్తున్నాయి. యాపిల్ మా ఇద్దరు ఎవరు అందంగా ఉన్నారో చెప్పండి అంటూ వాళ్ళని అడుగుతుంది. చిలక మాత్రం అత్యాశతోటి ఆహా మేము ఎగిరి వెళ్ళి పని లేకుండా వీళ్ళే మన దగ్గరికి ఆహారంగా వచ్చారు అంటూ ఎంతో సంతోషపడుతూ వెనక ఉండి వీళ్ళకి కనపడకుండా డాన్స్ వేస్తూ ఉంది. మ్యాంగో ఏమో మన ఇద్దరం బాగానే ఉంటాం బావా అంటూ చిన్నగా నవ్వుతూ ఉంది. ఇద్దరు ఇటు తిరిగి ఉండగా వెనక మాత్రం చిలకేమో వీటిని చంపేసి తినాలని చెప్పేసి పెద్ద కత్తెత్తుకొని వాటిని కోయటానికి బయలుదేరి వస్తుంది. దాన్ని గమనించిన యాపిల్ ఓరి దేవుడా మనం చంపేటట్టున్నారు పదరా దేవుడా నువ్వేమో అందరికి బాయ్ చెబుతున్నావు ఆ చిలకేమో రానే వస్తుంది పద 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 అంటూ ఇద్దరు ఒకరిలో ఒకరు మాట్లాడుకుంటూ పదండి ఆ చిలక వస్తుంది పదండి అంటూ ముందుకు పరిగెట్టాలని చూసినా కానీ పరిగెట్టలేకపోయారు. ఎందుకంటే చిలక పైకి వస్తుంది. త్వరగా పరిగెత్తే యాపిల్ వస్తుందనేసరికి మ్యాంగో అటు చూసి ఇంకా ఊరు దేవుడా సత్యాండ్ర దేవుడా నీ అందం నా సాగుకు వచ్చింది అని అంటూ మ్యాంగో ముందుకు పరిగెడుతూ ఉంది. యాపిల్ మాత్రం ఫాస్ట్గా పరిగెట్టినట్టే పరిగెట్టి మళ్ళీ ఒకసారి అడిగి వస్తానని వెనక్కి వెళ్ళింది. కత్తెత్తుకొని రావటం చిలకను చూసి మళ్ళా ముందుకు పరిగెట్టింది యాపిల్. అలా పరిగెడుతూనే ఉన్నారు. అంత దూరం వెళ్ళిపోయి మ్యాంగో అండ్ యాపిల్ ఒక చోట నిలబడి అమ్మయ్య వాళ్ళ నుంచి మనం ఎలా కొలగా తప్పించుకున్నాం పిల్లలు మేము తప్పించుకొని బయటికి వచ్చాము. కానీ మేము మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాము. అందం గురించి ఎవరు బాధపడద్దు. ప్రతి ఒక్కళ్ళు అందంగానే ఉంటారు. ఈ సృష్టి అంతా దేవుడు సృష్టించే సృష్టి. కాబట్టి అందరూ ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.